రెక్కల ముక్కలు చేసుకున్న రైతన్న రంది తీరడం లేదు. ఆరుగాలం కష్టించినా అప్పుల గుదిబండ మోయక తప్పడం లేదు. వాతావరణంలో ఏ చిన్న మార్పులొచ్చినా చీడపీడలు ఉధృతమై పంటను పీల్చేస్తున్నాయి. వాటిని పూర్తిగా నివారించాలంటే ఏం చేయాలో పాలుపోని దుస్థితి. ఇక సేంద్రియ వ్యవసాయంలోనైతే వీటి తీవ్రత అధికము. వంకాయలోనైతే కాండం తొలిచే పురుగుల ఉధృతి చాలా ఎక్కువ. వీటిని నివారించేందుకు అమెరికా వ్యవసాయ పరిశోధన సంస్థ ఓ జెల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని వికారాబాద్ జిల్లాలోని వంగతోటలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. దీని పనితీరు బేషుగ్గా ఉందని రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా కూరల్లో రాజా ఎవరంటే నిగనిగలాడే వంకాయే. మరి మన రైతన్నలు ఎంత నైపుణ్యంతో పండించినా వంకాయలో పుచ్చులు మామూలే. చీడపీడల బారి నుంచి కాపాడి వంకాయకున్న హోదాను నిలబెట్టేందుకు అమెరికా వ్యవసాయ పరిశోధన సంస్థ స్పలాట్ అనే జెల్ను రూపొందించింది. ఈ ఔషధం ఆడపురుగు వాసనను తలపిస్తోంది. దీన్ని తాకిన మగపురుగు సైతం ఆడపురుగులా వ్యవహరిస్తోంది. ఫలితంగా వంగతోటలో జిగ్జాగ్ పద్ధతిలో పాతిన కర్రలకు ఈ జెల్ను పూసి మగపురుగులను దారి మళ్లించడమే ఈ పరిజ్ఞానం ప్రత్యేకత. సేంద్రియ రైతులకు రామబాణం లాంటి ఈ జెల్ భారత రైతులకు 2 ఏళ్లుగా సేవలందిస్తుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ये ब्रिंजल फ्रूट एंड शूट बोरर जो इंसेक्ट की मैं बात कर रहा हूँ वो कैसे कंट्रोल होगा। मैंने पूरे खेत को सैचुरेट किया है 400 ड्रॉप्स इस तरह से लगा करके। उसमें पूरे फेरोमोन का स्मेल है। इस स्प्लिट जो वैक्स है उसमें जो फेरोमोन है उसकी सैचुरेशन हो जाने से वो मादा को एक्चुअल मादा को नहीं ढूंढ पाते, मैटिंग नहीं हो पाता और कुछ ही समय में वो जो मौत है वो मर जाते हैं। दूसरी बात, अगर गलती से नर मौत घूमता हुआ यहाँ पे जो ट्यूब रखी है मैंने इसको आकर के टच कर देता है, अगर टच करेगा तो क्या होगा, उसमें से भी फीमेल की स्मेल आने लग जाएगी, बिहेव फीमेल की तरह करने लग जाएगा। फील्ड में दूसरे जो नर मौत हैं वो उसको फीमेल समझ के उसके पीछे रनिंग करेंगे। तो अल्टीमेटली हमारा उद्देश्य ये है कि ये एक मैटिंग डिसरप्शन का एक टेक्नोलॉजी है जिसमें हम किसी पेस्ट को मारते नहीं हैं और सिंपली कि आगे की नई जनरेशन, नई पीढ़ी ना आ पाए और आपकी किसान की फसल सुरक्षित रहो, ये एक सिंपल टेक्नोलॉजी है। नो पेस्टिसाइड, नो पंप लेने की जरूरत नहीं है उसको, नो केमिकल रिस्क और लेबर बचेगी, पैसा बचेगा और फार्मर का प्रोडक्शन क्वालिटी दोनों बढ़ेगा। जो ऑर्गेनिक वेजिटेबल ग्रोवर्स हैं उसके लिए ये रामबाण इलाज साबित हो सकता है। శాస్త్రీయంగా ఫెర్మోన్ ఆటో కన్ఫ్యూజన్ అనే ఈ పద్ధతిని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం కేశవపల్లి వంగతోటల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వివిధ వర్సిటీల శాస్త్రవేత్తలు ఈ క్షేత్రాన్ని పరిశీలించారు. కాండం తొలిచే పురుగుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే ఈ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేశారు. ఈ జెల్ బాగా పనిచేస్తుందని, పురుగుల బెడద తగ్గడం వల్ల వంకాయ నాణ్యత, దిగుబడి పెరిగాయని స్పష్టం చేస్తున్నారు. రోజున ఈ వంకాయ తెగుళ్ళు, ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, వీటిని తట్టుకోవడానికి ఇంతకుముందు పెస్టిసైడ్స్ అవి యూజ్ చేసేవాళ్ళు. వాటి కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసేటువంటి టెక్నాలజీ ఏటీజీసీ వాళ్ళు దాన్ని రూపొందించారు. ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎవాల్యుయేషన్లో దీని ఎఫెక్ట్ ఎంత ఉంది, దీనివల్ల రైతుకి ఎలాంటి లాభం జరుగుతుంది, వాతావరణాన్ని దెబ్బతినకుండా పశుపక్షాదులకు కానివ్వండి, ఇతర కీటకాలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేటువంటి ఈ ప్రక్రియని ఫీల్డ్లో ఎంత మటుకు ఎఫిషియన్సీ ఉన్నదనేది ఈ రోజు టెస్ట్ చేయడం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. డ్యామేజ్ 1 to 10% మధ్యలో ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. కీటకాల వల్ల వచ్చే నష్టం తగ్గింది కాబట్టి దిగుబడి పెరుగుతుంది. రాలిపోవడము, తర్వాత క్వాలిటీ లేకుండా బయటపడేయడం ఇట్లాంటివి జరగకుండా దీనికి ఇది చాలా మేలు చేసినట్టుగా మనం క్లియర్గా తెలుస్తాం. 20 సంవత్సరాల నుంచి 30 నుంచి 40% ఈ కాండం తొలిచే పురుగు ద్వారా బ్రింజాలకు ఎన్ని పెస్టిసైడ్స్ కొట్టినా కానీ కంట్రోల్ లేదు. సో ఈ టెక్నాలజీ మొత్తం వరల్డ్ లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టినాము. రైతులు కూడా చాలా మటుకు పెస్టిసైడ్స్ కొట్టడం ఆపేశారు. లాస్ట్ ఇయర్ పింక్ బోల్వర్మ్ కాటన్ లో ఇండియా మొత్తం మీద ట్రయల్స్ చేస్తే ఇలానే సక్సెస్ వచ్చింది. కాలుష్యం ప్రభావం లేకుండా జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడే స్పలాట్ జెల్ వల్ల ఎలాంటి అపాయం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరాకు 250 గ్రాముల చొప్పున నెలకోసారి ఈ జెల్ను వినియోగించి పంటను రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.
నెలకి ఒకసారి మాత్రమే పెట్టాలి. ఎకరానికి 250 కర్రలు పాతుకొని ఒక్కొక్క కర్రకి ఒక్కొక్క సగం గ్రామ్ చొప్పున పెట్టాలి. మార్పులు జరిగినా కూడా ప్లాట్ కి వ్యాక్స్ బేస్డ్ ఫార్ములేషన్ కనుక ఇబ్బంది ఏమీ ఉండదు. రైన్ కి రెసిస్టెన్స్ ఉంటుంది, ఎండకి రెసిస్టెన్స్ ఉంటుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా కూడా అది కరగదు. దానిలో ఉన్న ఫెరోమోన్ ఎప్పటికీ స్లోగా సస్టైన్ గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ మగ పురుగులు మాత్రమే ఆకర్షించబడతాయి, పర్టికులర్ పెస్ట్ కి మాత్రమే. ఇంకా రైతులకు ఎలాంటి వాసన ఉండదు, మనకి ఎలాంటి వాసన ఉండదు, రైతులు ముట్టుకున్న ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు సర్టిఫైడ్ ఆర్గానిక్ గా సర్టిఫై చేశారు. ఫెర్మోన్ ఆటో కన్ఫ్యూజన్ పద్ధతి అవలంబించిన తమ తోటల్లో వంకాయ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అలా గుళ్ళల్లో పురుగు పడుతుంది. అవి పెట్టేసరికి తలగొట్టుడు తవ్వుకున్నా పురుగు మంది అయితే అంత కాస్ట్ మంది కొట్టుడేమో. నీరు 10,000 పెట్టినాం, 5,000 పెట్టినా పంట వెళ్ళిపోతుంది. 30 డేస్కి ఒకసారి పేస్ట్ ఇస్తే దానికి ఇంచుమించు ఎకరాకు వచ్చేసి 250 కర్రలు జిగ్జాగ్ పద్ధతిలో పెట్టేసాం. నాటిన రోజు నుంచి మొక్కకు 3 ఇంచెస్ పైన పెట్టాలి. పురుగులు వచ్చినాయని దానికి ఆకర్షిస్తాయని ఆ కాళ్ళకు అంటిన జిగుట వల్ల పదార్థము ఆడపురుగు వాసన స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో మగ పురుగు ఏం చేస్తుంది, అది ఆడపురుగే అని చెప్పేసి దాని వెంబడి పడుతుంది. అది ఆల్రెడీ మగ పురుగు ఉంటుంది. అది ఆడది ఇది మగ అనుకుంటా అవి ఏడ సంపర్కం జరగడానికి వీలు ఉంటుంది. 90% సక్సెస్ఫుల్ ఈ పేస్ట్ పెట్టడం వల్ల. అసలు రసాయన మందులు వాడటం లేదు, అంటే ప్లస్ డ్యామేజ్ లేదు, ప్లస్ మార్కెట్లో అయినా పుచ్చులు లేవు కాబట్టి 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. అదే ఇది సెకండ్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినాము మేము కూడా రాయచూరులో. ఇప్పుడు ఈ ఏడాది స్టార్ట్ చేస్తున్నాము. ఇది మన ఇండియాలో అయితే ఫస్ట్ టైం అనుకుంటే ఏం తప్పలేదండి. సో ఇలాంటి పద్ధతి వస్తే ఖర్చులు కూడా తగ్గుతాయి, స్ప్రే చేసేదే తగ్గుతుందంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ చాలా బాగుంటుంది. కాండం తొలుచు పురుగుల నివారణలో ఫెరోమోన్ ట్రాప్స్ తో పోల్చితే స్పలాట్ జెల్ వినియోగం ఉత్తమంగా ఉందంటున్నారు వినియోగదారులు. ఈ జెల్ వాడకం వల్ల సమయం, డబ్బు ఆదాతో పాటు పంట దిగుబడి పెరగడం ఖాయమని చెబుతున్నారు. తోటి రైతుల సూచన మేరకు ఓ అరెకరాలో మిగతా వంగ తోట రైతులు ప్రయోగించి చూడడం మేలు.